పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా ఓజీ. సుజిత్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే 200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఓజీ సినిమా పవన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై తెరకెక్కిన ఓజీ మూవీలో భారీ తారాగణమే ఉంది. ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తే బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ స్టైలిష్ విలన్గా అదరగొట్టాడు. శ్రీయారెడ్డి, అర్జున్ దాస్, సుహాస్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, రావు రమేష్, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, వెన్నెల కిషోర్, వెంకట్, బిగ్ బాస్ శుభశ్రీ, రాయగురు ఇలా ఎందరో స్టార్స్ ఓజీలో వివిధ పాత్రల్లో మెరిశారు. ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ చిన్నప్పటి పాత్ర కూడా ఉంది. జపాన్లో సమురాయిలతో ఉండే పవన్ ఇండియాకు ఎలా వచ్చాడు అనే కథతో ఈ సినిమా మొదలవుతుంది. ఓజీ రిలీజ్కు ముందు పవన్ కళ్యాణ్ చిన్నప్పటి పాత్ర పవన్ తనయుడు అకీరా నందన్ చేస్తాడని చాలామంది భావించారు. కానీ అదేమీ జరగలేదు. అయితే ఈ పాత్రలో అదరగొట్టే యాక్టింగ్తో అందరి దృష్టిని ఆకర్షించాడు ఆకాష్ శ్రీనివాస్. చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించిన ఈ కుర్రాడు ఇప్పటికే పలు సూపర్ హిట్ సినిమాల్లో మెరిశాడు. రంగరంగ వైభవంగా నాంది, నిన్నిలా, టక్ జగదీష్, బంగారాజు, రామారావు ఆన్ డ్యూటీ, పొన్నియిన్ సెల్వన్ తదితర సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు. ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ కల్కిలోనూ డార్లింగ్ చిన్నప్పటి పాత్రను కూడా ఆకాషే పోషించాడు. దీంతో ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఒక్కసారిగా వైరల్ అయ్యాడు. ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ చిన్నప్పటి రోల్లో సూపర్గా యాక్ట్ చేశాడు ఆకాష్. జపాన్ మార్షల్ ఆర్ట్స్తో ఒక ఫైట్ సీక్వెన్స్ను కూడా చేశాడు. దీంతో నెట్టింట ఈ కుర్రాడి పేరు మారుమోగిపోతోంది. ఓజీ సినిమా సక్సెస్తో వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నాడు ఆకాష్. సోషల్ మీడియాలోనూ ఈ కుర్రాడికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.